ఫ్రెండ్స్ ఈరోజు అయితే వీడియోలో మనము మల్లె చెట్టు యొక్క ఎలా మనము ఎక్కువ పువ్వులు రావాలి, కొత్త చిగురు రావాలంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటాము అనేటువంటిది ఈరోజు ఓన్లీ మల్లె మొక్క గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఐ హోప్ నచ్చుతుంది అనుకుంటున్నా, హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇదిగోండి మనము మల్లె మొక్క, వీరజాజ అంటారు కదా, నేనైతే మల్లె చెట్టే అంటాను దీన్ని. ఇప్పుడు పువ్వులు అయితే కొన్ని వస్తున్నాయి, పువ్వుల క్వాంటిటీ అయితే తగ్గిపోయింది. అలా తగ్గిపోయినప్పుడు ఏం చేయాలంటే దీనికి ఉన్నటువంటి ముదిరిపోయిన ఆకులు ఉంటాయి కదా, అవి తెంచేసేయాలి. తెంచేసినప్పుడు ఇప్పుడు మనం ఆకు ఎక్కడైతే తెంచేసామో, ఇక్కడ ఆకు తెంచాం కదా, ఇక్కడ నుండి కొత్త చిగుళ్ళు అయితే వస్తాయి. ఇదిగోండి మనము ఆకులు తెంచేసేస్తాలి. తర్వాత మొగ్గలు కొన్ని వాడిపోయినట్టు ఉంటాయి, చూపిస్తాను అవి కూడా. ఆ మొగ్గలు ఇంకా మళ్ళీ మనకి పువ్వులు అయితే రావన్నమాట. తర్వాత ఇదిగోండి కొన్నిసార్లు ఆకులకి మచ్చలు వస్తాయి, చూపిస్తాను చూడండి. దానివల్ల కూడా మొక్క అయితే డ్యామేజ్ అవుతుంది. ఇదిగోండి ఆకుకు మచ్చలుగా ఉన్నాయి చూడండి. అవి అనేటువంటివి ఉండొద్దు ఆకుకి. అలా ఉండకుండా ఆకులన్నీ తీసేయాలి. ఇలా ఆకులు తీసేయడం వల్ల కొత్త చిగుళ్ళు వస్తాయి. ఇదిగోండి ఇక్కడ మీకు తెలిసింది, కొత్త చిగుళ్ళు వస్తాయి. దాంతోపాటు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మొక్కకు పెస్ట్ రాకుండా ఉంటుంది. ఎందుకంటే చెట్టు నిండా ఆకులు ఉండడం వల్ల మొక్కకు కావాల్సినటువంటి పోషకాలు అది ఈజీగా తయారు చేసుకోలేదు. తయారు చేసుకున్నటువంటి పోషకాలన్నీ కూడా ఈ యొక్క ఆకుల రూపంలోనే వేస్ట్ అయిపోతుంది. కాబట్టి తర్వాత నిండుగా ఆకులు ఉన్నాయనుకోండి, దానికి ఫ్రీగా ఎయిర్ అనేటువంటిది రాదు, గాలి సరిగా రాదు, ఎండ అనేటువంటిది మొక్కకి సరిగా తగలదు. అలా ఎండ సరిగా తగలకపోవడం, గాలి సరిగా రాకపోవడం వల్ల మొక్కకి పెస్ట్ తొందరగా అటాక్ అవుతుంది. అందుకోసం అని కూడా మ్యాక్సిమం ఆకులు అయితే తీసేస్తూ ఉండాలి. ఇంక ఇదేంటంటే ఈరోజు ఆలోచన ఏం లేదు, ఆకులు ముదిరిపోయినవి అన్నప్పుడు తీసేసేయాలి. అప్పుడు మళ్ళీ కొత్త చిగుళ్ళు వస్తాయి, అక్కడ నుండి కొత్తగా పువ్వులు అయితే వస్తాయి అన్నమాట. రోజు మనం పువ్వులు తెంపేటప్పుడు ఎక్కడైనా మనకి మొగ్గలు వాడిపోయినవి ఉన్నా, లేదంటే ఆకులు వాడిపోయినవి ఉన్నా, లేదంటే ఇలా ముదిరిపోయిన ఆకులు ఉన్నా కానీ వాటిని తీసేస్తూ ఉండాలి. తీసేసి వచ్చినటువంటి ఆకులు ఉంటాయి కదా, వాటిని పాడేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ మనం కిచెన్ కంపోస్ట్ బిన్లో వేసాము అంటే అవి మనకి డికంపోజ్ అయిపోయి అదే ఎరువులాగా మారిపోతుంది. 2 in 1గా వస్తుంది. అలా కట్ చేయడం వల్ల అది మనకి ఎరువు తయారైపోతుంది. తర్వాత వచ్చేసి మొక్క అనేది హెల్దీగా ఉంటుంది. ఇలా క్రూనింగ్ ఒక్కటే కాదు, ఇలా క్రూనింగ్ చేయడంతో పాటు మొక్కకి లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉండాలి. ఆ యొక్క లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేటువంటివి సూర్యోదయానికంటే ముందే మార్నింగ్ 6-6:30 ఆ టైంకి ఇచ్చేసేయాలి. లేదు అంటే సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత నేను చూడండి ఇది ఉంది, దీనికి వచ్చేసి ఎలాంటి మొగ్గలు లేవు, అప్పుడు ఇక్కడికి కట్ చేసేయండి. ఇది కట్ చేస్తే కొత్త చిగురు వస్తుంది. ఇది ఇలానే బదిలేసి ఎన్ని రోజులు ఉన్నా కానీ అది ముదిరిపోతుంది, వాడిపోతుంది, కానీ దానికి ఏం పువ్వులు రావన్నమాట. దీనికి కూడా ఏమీ రాలేదు. అట్లా వదిలేదు, ఆ కొమ్మని కట్ చేసేయాలి. ఆ కొమ్మని కట్ చేస్తే మళ్ళీ కొత్త చిగురు అనేటువంటి వస్తుంది. ఇదిగోండి ఇలా ముదిరిపోయినవి ఏమైనా తీసేసేయాలి. నేను మీకు వాడిపోయిన మొగ్గలు అన్నాను కదా, చూపిస్తాను. కింద లేవు. ఇదేంటంటే మన ఫ్లోర్లో ఉన్నటువంటి మొక్క అన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ వరకు వెళ్ళిపోతుంది. ఇదిగోండి ఇప్పుడైతే మొత్తం అన్నీ తెంచేసుకుంటూ చెప్పేస్తాను నేను ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తాను అనేది. ఇప్పుడు ఈ యొక్క లిక్విడ్ ఫర్టిలైజర్స్ సూర్యోదయానికంటే మీకు చూడండి మంచి కొత్త చిగురు వస్తుంది. ఇలా కొత్త చిగురు వచ్చేటప్పుడు ఈ యొక్క పాత ఆకులు తెంపేస్తాము. లిక్విడ్ ఫర్టిలైజర్స్ ముఖ్యంగా దీనికి కావాల్సింది పుల్లటి మజ్జిగ. ఈ యొక్క పుల్లటి మజ్జిగ ఇవ్వడం వల్ల మొక్కకైతే మంచిగా పూత వస్తుంది. పూత వచ్చేసి మంచి పువ్వులు మంచిగా వస్తాయి. దానితో పాటు రైస్ వైన్ తెంచేసేటప్పుడు కొంచెం జాగ్రత్త చూడాలి. అప్పుడప్పుడు పక్కన ఉన్నటువంటి కొత్త చిగుళ్ళు ఉంటాయి కదా, అవి పోతూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ చేసేసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఆకులకి ఇలా ముడత తెగులు వస్తుంది, అప్పుడు కూడా ఆకులు తెంచేస్తే చెట్టు సెట్ అయిపోతుంది, ఏం కాదు. ఏదైనా పెస్ట్ వచ్చినప్పుడు స్టార్టింగ్లోనే దానికి ఉన్నటువంటి పెస్ట్ అనేటువంటి కంట్రోల్ చేయాలి. పోతర్లేని వదిలేసామంటే మొక్క మొత్తము స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట. ఇలా దూసేసేయాలి. తర్వాత ఈ మొగ్గ దగ్గరికి వచ్చేసరికి ఇలా అనేయాలి. ఇప్పుడు నేను ఏమని చెప్పాను మీకు, పుల్లటి మజ్జిగ అన్నాను కదా,
పుల్లటి మజ్జిగతో పాటు ఈ వర్షాకాలంలో మనకి మొక్కలకి పెస్టులు ఎక్కువ వస్తాయి కదా, ఆ యొక్క పెస్ట్ కంట్రోల్ కోసం నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. ఒక్కోసారి ఉత్తగా ప్లెయిన్ నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలి, ఒక్కోసారి ఎగ్ కాంబినేషన్తో నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలి. తర్వాత వేపాకు ఉంటుంది కదా, వేపాకు మిక్సీ పట్టేసి వడగట్టి దాన్ని డైల్యూట్ చేసి ఇవ్వాలి. తర్వాత వేపాకులో పచ్చిమిర్చి, పసుపు వేసి ఇవ్వాలి. లేదంటే ఇంగువ ద్రావణం ఇవ్వచ్చు. లేదు అంటే పుల్లటి మజ్జిగ ఇస్తాం కదా, ఆ యొక్క పుల్లటి మజ్జిగలో పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని ఇవ్వచ్చు. లేదంటే వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవ్వచ్చు. ఎందుకంటే పుల్లటి మజ్జిగనేమో మనకు పూత కోసం యూజ్ అవుతుంది. తర్వాత పుల్లటి పచ్చిమిర్చి ఏంటంటే మనకు అది మొక్కకి పెస్ట్ రాకుండా యూజ్ అవుతుంది అనమాట. అలా 2 in 1గా యూజ్ అయ్యేటువంటివి కూడా ఇవ్వచ్చు. మొన్న నేను ఏం చేశాను అంటే మొక్కలకి రైస్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ ఇస్తూ దాంతోపాటు నీమ్ ఆయిల్ కూడా మిక్స్ చేసేసాను. అంటే 2 in 1గా యూజ్ అవుతుంది, ఒకేసారి 2 రకాలుగా ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేసి మనము ఫ్రూట్తో చేసినటువంటి ఫర్మెంటెడ్ జ్యూసెస్ కావచ్చు, తర్వాత రైస్తో చేసినటువంటి ఫర్మెంటెడ్ జ్యూసెస్ కావచ్చు, తర్వాత ఫిష్ అమైనో యాసిడ్స్ కావచ్చు, తర్వాత ఎగ్ అమైనో యాసిడ్స్ కావచ్చు, ఇలా రకరకాల ఇవి ఉంటాయి. తర్వాత ఇప్పుడు మనం అల్లం పొట్టు తీసుకుంటాం, ఎల్లిగడ్డ పొట్టు తీసుకుంటాం కదా, ఉల్లిగడ్డ పొట్టు, వీటన్నింటినీ కూడా సపరేట్గా ఒక 2 రోజులు 3 రోజులు మంచిగా వాటర్లో నానబెట్టి అవి వచ్చినటువంటి వాటర్ ఉంటాయి కదా వాటిని డైల్యూట్ చేసి మొక్కలకు స్ప్రే చేసుకుంటే మంచి ఫర్టిలైజర్గా పనిచేస్తుంది. ఇలా రకరకాలుగా ఇవ్వచ్చు. తర్వాత వచ్చేసి అరటిపండు తొక్కలు, దానిమ్మ తొక్కలు, అవి కూడా మనము వాటర్లో నానబెట్టేసి మొక్కలకి మంచిగా ఇవ్వచ్చు. తర్వాత ఈ వర్షాకాలంలో మాత్రం ముఖ్యంగా నీమ్ ఆయిల్ అయితే మర్చిపోద్దు, వారంలో ఒక్కసారైనా ఇవ్వాలి. ఇదిగోని ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఆకు కట్ చేశాను కదా, ఇక్కడ ఆకు కట్ చేశాను కదా, ఇక్కడికి వెళ్ళి కొత్త చిగురు వస్తుంది చూడండి. కొత్త చిగురు వచ్చింది చూసారా, ఎక్కడ అయితే ఆకు కట్ అవుతుందో అక్కడ నుండి కొత్త చిగురు వస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఆకులు కట్ చేయాలి. ఇదిగోని ఈ స్టెమ్ ఉంది, ఈ స్టెమ్కి మనకి పువ్వులు ఏం రావట్లే, కాయ కూడా ఉంది, కాపు కూడా నీట్గా లేదు. ఇదిగోండి దీనికి కూడా లేదు చూడండి, పింద వచ్చేసి పోయిందంటే మొక్కకు పెస్ట్ వచ్చినప్పుడు ఆ యొక్క పెస్ట్ వల్ల కొత్తగా వచ్చేటువంటి చిగురులు మొత్తం అది తినేస్తాయి అనమాట. అందుకోసమని మొక్క అలా డల్ అయిపోతుంది. ఇదిగోండి ఇది చూడండి, ఇది చిగురు రావాలా వద్దా అనే స్టేజ్లో ఉంది, ఇంకా అది రాదు. అప్పుడు ఈ పక్కకు ఉన్నటువంటి కొమ్మలన్నీ కట్ చేసేయాలి. కట్ చేస్తే మంచిగా రికవరీ అవుతుంది. ఇదిగోండి ఇది కూడా ఇలా ఆకులకు కొంచెం క్రాస్ అవుతున్నాయి, లేదంటే హోల్స్ ఉన్నాయి అంటే అక్కడ పెస్ట్ అటాక్ అవుతుంది అనేసి దాని అర్థము. ఆ టైంలో ఆ కొమ్మని కట్ చేసేయాలి. ఆ కొమ్మని కట్ చేస్తూ మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ వారంలో 2-3 సార్లు అయితే ఇచ్చుకోవాలి. ఇప్పుడైతే ఇది మాట్లాడుతూ ఇవన్నీ చేసేస్తూ మధ్యలో మీతో డిస్కస్ చేస్తాను. ఇదిగోండి ఇలా ఉన్నవి అస్సలు రావు ఇంకా పువ్వులు. అందరూ అనుకుంటూ ఉంటారు ఏంటి సీజన్తో సంబంధం లేకుండా కవితకు చాలా పువ్వులు వస్తున్నాయి, మనకి వస్తలేవు అని. అవి రావాలి అంటే మనము ఊరికే రావు, వాటికి కాస్త మనము వాటికి కావాల్సిన లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ వాటికి ఏం ప్రాబ్లం ఉందో చూసుకుంటే అవి వచ్చేస్తాయి అంతే. ఇదిగోండి ఎప్పటికప్పుడు ఇలా కట్ చేస్తూ ఉండాలి. మన కోడిపిల్లలు అయితే పొద్దున్నే లేస్తాయి, 4 o'clock అట్లా లేచి లేవండి అని లేపుతూ ఉంటాయి. అవి ఎప్పుడు లేపినా మనం లేసే టైంకి లేస్తాం కదా, మేమైతే 5:15కి అట్లా లేస్తాం. అఖిల్ 6 o'clockకి 5:45కి స్పోర్ట్స్కి వెళ్తాడు కదా, యాక్చువల్గా అయితే 5:30కే స్పోర్ట్స్ టైమింగ్, కానీ ఎప్పుడో ఒకసారి 5:30కి వెళ్తాడు. మ్యాక్సిమం 10 to 6 మధ్యలో వెళ్తాడు లేసే టైంని బట్టి. ఇదిగోండి మన బాదం చెట్టు అయితే మస్తు వస్తుంది, కాయలు కూడా మస్తు వస్తున్నాయి. ఇదిగోండి ఇలా తెంపిన తర్వాత వీటి యొక్క తీగనైతే మంచిగా దీనికి చుట్టేసేయాలి, అప్పుడు ఏ డిస్టర్బెన్స్ ఉండదు. తర్వాత ఏవైనా ఇలా ఎండిపోయిన కొమ్మలు ఉంటాయి కదా, ఆ యొక్క ఎండిపోయిన కొమ్మలు కూడా తీసేస్తే మొక్క నీట్గా అనిపిస్తుంది. మొక్క ఎంత నీట్గా ఉంటే మొక్కకు అనేటువంటి పెస్ట్ అనేటువంటిది అంత దగ్గరికి రాదనమాట. పెస్ట్ రమ్మన్నా రాదు. మనం నీట్గా ఉండి హెల్తీగా ఉన్న ఫుడ్ తీసుకుంటే మనకి ఎందుకు రోగాలు వస్తాయి చెప్పండి. మనం హెల్తీగా లేకపోతేనే కదా మనకి ఏదో ఒక ప్రాబ్లం వచ్చేది. మొక్క కూడా అంతే. ఇలా సరే ఇక్కడ చూసినప్పుడు అబ్బా బాగానే ఉన్నాయి అనిపించింది, కానీ దానికి ఎన్ని కొమ్మలు ఎండిపోయినవి ఉన్నాయి, మొగ్గలు రాకుండా ఉన్న కొమ్మలు ఎన్ని ఉన్నాయి చూడండి. అలా అన్నమాట. ఇలా అన్నింటినీ కట్ చేసేసుకుందాము.
ఇప్పుడు మీకు లిక్విడ్ ఫర్టిలైజర్స్ చెప్పాను. ఒకవేళ ఇది భూమిలో ఉన్న మొక్క, అలా కాకుండా మన కుండీలో ఉన్న మొక్క అనుకోను, రెగ్యులర్గా కిచెన్ కంపోస్ట్ వాటర్ ఇచ్చుకుంటూ ఉండాలి. ఇది భూమిలో ఉన్న మొక్కనే కాబట్టి కిచెన్ కంపోస్ట్ వాటరే ఇస్తాను. దీనికైతే ఎలాంటి ఎరువులు అయితే ఏమీ వేయను. మనము ఇంట్లో వచ్చినటువంటి కిచెన్ కంపోస్ట్ వాటర్స్. తర్వాత ఇప్పుడు మనం బియ్యం పిండి పట్టించుకోవడం కోసం బియ్యాన్ని మస్తు సారా కడుగుతూ ఉంటాం కదా, ఆ వాటరు, చికెన్ కర్రీ వాటరు, అవన్నీ ఈ మొక్కలకి అనమాట. ఇంకా పైకి ఏం తీసుకపోను, 2 ఫ్లోర్లు ఎక్కి ఏం తీసుకుపోతాను అనేసి కింద భూమిలో ఉన్న మొక్కకే వేస్తాను. నేను మీతో ముచ్చట పెడుతూ తీసేసాను. ఇదే విధంగా మొత్తం అంతా చేసేసుకున్నాను. ఇలా చూసుకుంటూ చేయాలి. మనం ఒక కొమ్మని కట్ చేస్తే కొమ్మ పోతుందా, మొత్తం పక్కన స్టెమ్ పోతుందా చూసుకొని చేసేసుకుందాం. ఇప్పుడైతే మార్నింగ్ 6:15 అవుతుంది. ఇల్లు ఊడ్చేసిన తర్వాత ఇంక ఈ పని పెట్టుకున్నాను. ఈరోజు ఆగస్ట్ 15 అనమాట. ఇంకా అఖిల్ మార్నింగే స్పోర్ట్స్కి వెళ్ళాడు. వచ్చిన తర్వాత స్కూల్కి వెళ్తారు కాబట్టి వచ్చే టైం వరకు ఈ పని అంతా కంప్లీట్ చేసేసుకుందాం.